మా పిల్లలు వచ్చారండి. సరే పప్పు అప్పడాలు వేయించితే అన్నం తినేస్తారు అని అప్పడాలు వేయిస్తున్నాను. ఇదిగోండి మీరు తెల్లారి వడియాలేద్దాం అని అడుగుతున్నారండి. వడియాలకి ఏం లేదండి, నైటు సగ్గుబియ్యం నానబోసుకోవాలండి. సగ్గుబియ్యం కడిగి నానబోసుకున్నా అంటే పొద్దుట మీరు నీళ్ళలో వేసి ఉడికిస్తే 2 నిమిషాలు ఉడికిపోతుంది. అప్పుడు 6 ఎసరు పెట్టుకోవాలండి. 6 ఎసరు పెట్టుకొని సగ్గుబియ్యం అందులో వేసుకొని అవి తెరలేటప్పుడు ఉడికిపోతాయి, ట్రాన్స్పరెంట్ అయిపోతాయి. అప్పుడు అల్లం, పచ్చిమిరపకాయ, ఉప్పు, జీలకర్ర ఆ వేడి నీళ్ళలో వేసుకోవాలి. తర్వాత బియ్యం పిండి అండి, ఒక ఒక గ్లాసు బియ్యం పిండి అంటే అండి 9 గ్లాసుల వరకు వాటర్ పడుతుంది. మీరు 6 ఎసరు పెట్టేసి అనుకోండి, 3 గ్లాసులు వచ్చేసి బియ్యం పిండిలో లూజ్గా కలిపేసి ఆ తెరులుతున్న సగ్గుబియ్యంలో వేసి కొత్త ఉడికేలాగా 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. తర్వాత చల్లారాక క్లాత్ తడిపి మందంగా ఉన్న కాటన్ క్లాత్ మీద వేసుకుంటే అప్పుడల్లాగా బాగా స్ప్రెడ్ అవుతాయి. దానికోసం అండి పిల్లలు ఏదో సరదా పడుతున్నారు. మా మనవడు మనవరాలకి వడియాలేడు ఇష్టం. సరే వేసి ఒక కుండ వండి పైన పెట్టానుకోండి, ఆ ఎండలో కూర్చొని ఆ సరదా ఏదో తీర్చుకుంటారు. ఇదండి సగ్గుబియ్యం కడిగి ఊరబెడతాను. 2 గుప్పలు చాలండి, ఒక లోటా పిండికి 2 గుప్పలు చాలు.